గురువులకు, మరి నా తోటి ఉపాధ్యాయులకు, మరి విద్యార్థులకు నాకు ఈ ప్రోగ్రాం చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే వీళ్ళందరూ ఒక గూటి పక్షులు, నేను వేరే గూటి పక్షిలాగా అనిపిస్తుంది. నేను తెలకపల్లి మండలంలో పనిచేస్తున్నాను. నా పేరు డాక్టర్ రఘురామ్ రెడ్డి. డాక్టర్ అంటే నేను టీచరే. ఎందుకంట డాక్టర్ అని అంటున్నా? ఎందుకంటారో చెప్తారా ఎవరన్నా? నేను ఇంగ్లీష్ టీచర్నే హై స్కూల్లో, కానీ నా పేరు డాక్టర్ రఘురామ్ రెడ్డి అంటున్నా. ఎందుకంటున్నా? నేనేం చేసిన? పిహెచ్డి చేసిన. నేను పిహెచ్డి చేసిన, కానీ ఇంగ్లీష్ టీచర్గా పనిచేస్తున్నా. ఇప్పుడు మీరందరూ ఇక్కడికి వచ్చింది కదా, నాకు తెలిసి ఇంగ్లీష్ మీకు అందరికీ తెలుసు. గవర్నమెంట్ స్కూళ్ళలో ఎవరైతే 10th చదువుతున్నారో దే ఆర్ లక్కీ ఫెలోస్. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ డీటెయిల్ ఫర్ 10th class స్టూడెంట్స్. దే గివ్ మచ్ ఇంపార్టెన్స్ టు 10th class స్టూడెంట్స్. ఎస్ ఆర్ నో? Every government subject teacher, every day, they think of 10th class students. When they come to school, they want to take 10th class. They want to give their best training to 10th class students. They always think of 10 by 10 in their subject. Every day, I think your teachers come to your class, they talk of 10 by 10 and they explain you very well in English. Which is the easiest subject in 10th class? Which one? Very easy. You feel I can pass. What is that? English. All will tell that English is very easy subject to pass. Which is hard subject to get 10 by 10? To get 10 by 10. Okay. You feel that to get 10 by 10 maths. But it is very easy to get 10 by 10 in maths. You see, in every school, మనం రిజల్ట్స్ వచ్చుతాయి కదా, రిజల్ట్స్ వచ్చినాక మేము అన్నీ తీసుకుంటాం కదా. తీసుకొని ఏ సబ్జెక్టులో 10 by 10 ఎక్కువ వచ్చినాయి అంటే ఏ సబ్జెక్టులు ఉంటాయి ఎక్కువ స్కూల్లో? మ్యాథ్స్లు ఉంటాయి. ఎక్కడైనా సరే, ఏ స్కూల్లో అయినా సరే, ఏ సబ్జెక్ట్లో 10 by 10 ఎక్కువ వచ్చినాయంటే మ్యాథ్స్లనే ఉంటాయి. ఏ సబ్జెక్ట్లో తక్కువ ఉంటాయి 10 by 10 అంటే ఇంగ్లీష్లోనే ఉంటాయి. నేను చెప్తున్నా కదా, నేను చాలాసార్లు ట్రై చేశాను. పిల్లలకు 9.8 వచ్చేది. ఆ పిల్లలకు 9.8 వచ్చేది. చాలా క్లివర్ పిల్లలు, బాగా వర్క్ చేసేవాళ్ళు. చూస్తే ఇంగ్లీష్లో 9 points. మంచి ఇంగ్లీష్ వస్తుంది వాళ్ళకు. సొంతంగా ఇంగ్లీష్ మాట్లాడతారు, సొంతంగా ఇంగ్లీష్ రాస్తారు, నీట్గా హ్యాండ్ రైటింగ్ రాస్తారు. కానీ ఎంతవరకు వస్తారు వాళ్ళు? 9 pointsకే వస్తారు. మరి 10 points రావా ఇంగ్లీష్లో అంటే? 10 వచ్చిన వాళ్ళందరికీ ఏముంటుంది? 10 by 10 వచ్చిన వాళ్ళందరికీ ఇంగ్లీష్లో ఏముంటాయి? 10 points ఉంటాయి. అంతేనా? అంటే ఇట్ ఈజ్ పాసిబుల్. 10 by 10 అంటే వెరీ హార్డ్ టు గెట్ 10 by 10 ఇన్ ఇంగ్లీష్. వెరీ ఈజీ టు పాస్ ఇంగ్లీష్. ఎవ్రీబడి కెన్ పాస్ ఇంగ్లీష్ ఇఫ్ దే ఆర్ రెగ్యులర్ టు స్కూల్. ఇఫ్ దే కమ్ రెగ్యులర్ టు స్కూల్, దే విల్ పాస్. వెరీ ఈజీ. ఎట్ ద సేమ్ టైమ్, if you want to get 10 by 10 in English, it is a great challenge to your teacher and to you. See, you try this year, you experiment this year. Yes na? నీకిన ఇంగ్లీష్లో 10 by 10 వచ్చినాయి అంటే you are super. Your teacher is also super. Both you and your teacher are superstars. Yes na? It is not easy to get 10 by 10 in English. But you can try. దానికి ఉంది. ఇప్పుడు సబ్జెక్ట్ గురించి చెప్పడం చాలా, ఎందుకంటే అందరు టీచర్ చెప్తారు మీకు స్కూల్లో ఇంగ్లీష్ గురించి సబ్జెక్ట్ చెప్తారు కదా, దానికన్నా కొద్దిగా పైన చెప్తాను నేను, చూద్దాం. ఓకేనా? ఇట్ ఈజ్ పాసిబుల్. యూ కెన్ ఛాలెంజ్, యూ కెన్ ట్రై. I will get 10 by 10 in English.
ఓకేనా? ఉందా మీకు? దానికి ఏం కావాలి మరి? ఏం కావాలి చెప్పండి? 10/10 ఇంగ్లీష్ రావాలంటే ఏం కావాలి? ప్రాక్టీస్ కావాలి. ఇంకా బాయ్స్ చెప్పాలి. అరే ఎవరన్నా బాయ్స్ 10/10 కొట్టే వాళ్ళు ఉంటే చేయలేపండి రా, ఇంగ్లీష్లో నేను కొడతా. సార్ చూడండి మై రిజల్ట్, మై స్కూల్. ఉన్నారా? ఉన్నారు. ఎందుకంటే ఇది ఓకే, ఈ రోజు ఉంటారు, ఈ మీటింగ్లో ఉంటారు, ఈ రోజు ఉంటారు. చూడండి ఒకటి రాస్తా ఇడ, నాకు చెప్పాలా మీరు ఏందో ఇది. ఇదేంది? ఎస్ డి. ఈరోజు 10/10 ఎవరికి వస్తారా అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు లేపుతారు చెయ్యి. అవునా? ప్రతి ఒక్కరు, ఎందుకంటే చూస్తున్నారు వెనక్కి, వాడు ఒక్కడు లేపితే ఇంకోటి అందరు చిన్న 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 చిన్నగా అందరూ లేపుతున్నారు. అయితే 10/10 రావడము ఇట్ ఈజ్ నాట్ ఇంపాసిబుల్, వస్తుంది, కానీ మనం చాలా ట్రై చేయాలి. దానికి ఏం కావాలంటున్నా ఒకటి చిన్న, ఎందుకంటే టైం లేదు కాబట్టి షార్ట్ కట్ చెప్తున్నాను. SD అనేది కావాలి. SD మీరు గెస్ చేయమని నేను అడగని చెప్తాను. SD అంటే ఏం కావాలి? నీకు బలమైన కోరిక కావాలి. మీకు ఏం కావాలి చెప్పండి? ఎంత బలంగా ఉండాలంటే SD అంటే స్ట్రాంగ్ డిజైర్. స్ట్రాంగ్ డిజైర్. ఎందుకు? ఈసారి నా స్టూడెంట్స్ పోయినసారి ఏమైంది, నేను నాకు ఎప్పుడు కంఫర్టబుల్ లేదు, అన్ని దాంట్లో 10/10 వచ్చి ఇంగ్లీష్లో 9 వచ్చేది, అందరికీ 9 పాయింట్. ఎందుకు ఇంగ్లీష్లో 10 వస్తలేవు అని ఈసారి స్టూడెంట్స్తో నేను ఎక్స్పెరిమెంట్ చేయాలనుకున్నా, ప్రయోగం చేయాలనుకున్నా. ఖచ్చితంగా పిల్లలకు 10/10 రావాలి, ఖచ్చితంగా రావాలని అనుకొని 10/10 పిల్లలు ట్రై చేశాను నేను. 2 పిల్లలకు 10/10 వచ్చినాయి ఇంగ్లీష్లో, కానీ మ్యాథ్స్లు రాలేదు, సోషల్ రాలేదు. మళ్ళీ వాళ్ళకి ఏమైంది? డౌన్ అయింది, 9.5 వచ్చింది. IIIT సీట్ మిస్ అయింది ఆ పిల్లలు ఇద్దరు. అంతకుముందు ఇంగ్లీష్లో 9 వచ్చిన పిల్లలకు IIIT వచ్చింది. ఇది ఉన్నటువంటి ఏంది 10/10 ఉపయోగం ఏంది? IIIT సీట్ వస్తుంది. ఒక్కసారి IIIT సీట్ వచ్చిందంటే మన లైఫ్ సెటిల్. యూ విల్ బికమ్ ఇంజనీర్. IIIT గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి ఏం కావాలి? IIIT సీట్ కావాలి. డైరెక్ట్లీ ఫ్రమ్ హోమ్ టు యూనివర్సిటీ, ఫ్రమ్ స్కూల్ టు యూనివర్సిటీ. ఏందది? IIIT బాసరా. అవునా? దట్ ఈస్ ఎ గుడ్ ఆపర్చునిటీ. మన అందరికీ అవకాశం, మంచి అవకాశం ఏంటంటే చక్కగా మన ఊరు నుంచి మనం ఎక్కడ పోతాం? బాసరా పోవచ్చు, యూనివర్సిటీ పోవచ్చు. దానికి ఒక మంచి ఛాన్స్ ఏంటంటే 10/10 గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు బోనస్ ఉంది. కాబట్టి 10/10 కొడితే ఖచ్చితంగా మీకు సీట్ వస్తుంది. ఓకే, 10/10 ట్రై చేయొచ్చు. 10/10 చేయాలంటే మీకు ఏం కావాలంటే ఫస్ట్ నాకు బాసరా సీట్ రావాలి అని కోరిక ఉండాలి. నాకు 10/10 రావాలి. ఎంత కోరిక ఉండాలి? స్ట్రాంగ్ డిజైర్. స్ట్రాంగ్ డిజైర్. కోరిక ఎంత బలంగా ఉంటే ఏమవుతుంది? కోరిక కళ అవుతుంది. కోరిక ఉంటే ఏమవుతుంది? కళ అవుతుంది. డిజైర్స్ ఏమవుతాయి? డ్రీమ్స్ అవుతాయి. నీకు డిజైర్ ఉందనుకో, ఆ డిజైర్ ఏమవుతుంది? నేనేం చేస్తుంది? యూ విల్ గెట్ డ్రీమ్స్. కళ వస్తుంది నీకు తెలియకుండానే నీకు కళ వస్తుంది. డ్రీమ్ ఏమవుతుంది చెప్పండి? డిజైర్. కోరిక ఉంది, అందరికీ కోరిక ఉంది. నాకు ఈరోజు ఇక వందే మాతరం ఫౌండేషన్ కాబట్టి, వందే మాతరం ఫౌండేషన్ కాబట్టి రాజలత మేడం పిలిచింది, రావాలని కోరిక కలిగింది కదా. కోరిక ఉంటే ఏమవుతుంది మనకు? ఖచ్చితంగా కోరిక మనకు ఖచ్చితంగా కళలాగా అవుతుంది. కళ ఏమవుతుంది? నీ కళ ఉందనుకో, కళలు కనాలని చెప్పిండు అబ్దుల్ కలాం. డ్రీమ్ 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 అని చెప్పినప్పుడు కదా. డ్రీమ్ ఏమవుతుంది? థాట్స్ అవుతాయి, ఆలోచనలు అవుతాయి. ఏమవుతాయి ఆ కళలు? బాయ్ చెప్పాలి వెనుక. ఫస్ట్ మనకేముండాలి? కోరిక ఉండాలి. ఏం కోరిక ఉండాలి? ఏం కోరిక ఉండాలా? వెనుక బాయ్ చెప్పాలి. ఏం కోరిక ఉండాలి చెప్పండి? 10/10 రావాలనే కోరిక ఉండాలి. స్ట్రాంగ్ ఉండాలి. అది ఈ రోజు కాడికి ఉంటుంది. అందరికీ ఏమొస్తారంటే ఫుల్ వస్తుందని చెప్తారు. రోజుకి ఎగ్జామ్ ఒక రోజు రాస్తారు కదా, అయిపోయాయి. ఫస్ట్ డే వరకు ఉంటుంది. ఫస్ట్ డే ఎగ్జామ్ రాసినాక బుక్స్ పక్కకి వేస్తారు. 10/10 ఎక్కడ పోతుందో
లాస్ట్ ఎగ్జామ్ వరకు ఉండాలి. లాస్ట్ ఎగ్జామ్ వరకు స్ట్రాంగ్ డిజైర్ ఉందనుకో, అప్పుడు ఏమవుతుంది, మనకు డ్రీమ్ అవుతుంది. అది డ్రీమ్ అయితే ఏమవుతుంది, కళ అవుతుంది. కళ ఏమవుతుంది, యాక్షన్ అవుతుంది, చర్య అవుతుంది. నీ లోపల ఏమవుతుంది, కళ ఏది ఉంటే అది మన ఆలోచనలు అవుతాయి, థాట్స్ అవుతాయి. ఏమవుతాయి, థాట్స్ అవుతాయి. నీ మైండ్లో, నీ మనసులో మొత్తం అదే ఆలోచనలు ఉంటాయి. 10/10 కొట్టాలి. ఏం చేయాలి 10/10 కొట్టాలంటే, ఏ సబ్జెక్ట్లో ఏముంది, నాకేం రాదు, ఏమొస్తుంది, వాట్ కెన్ ఐ డూ, వాట్ కెనాట్ ఐ డూ, హౌ టు ప్రిపేర్. యువర్ టీచర్స్ డెఫినెట్లీ గైడ్ యూ. మనకు ఏమవుతుంది, థాట్స్ వస్తాయి. మైండ్ నిండా, మనసు నిండా అవే ఆలోచనలు ఉంటాయి. ఆలోచనలు ఏమైతే లాస్ట్కు యాక్షన్స్ అవుతాయి, చర్యలు అవుతాయి. నీ ఉన్న ఏం ఆలోచన ఉంటే అదే చేస్తాం. మనం మనసులో ఏం ఆలోచనలు ఉంటే అవే చేస్తాం. ఇంగ్లీష్ చదవాలనే ఆలోచన ఉందనుకో మనసులో, ఇంగ్లీషే చదువుతాం. ఇంగ్లీష్లో వీక్ ఉందామనుకో, ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాలని ఉంటే అదే ఉంటాం. మన ఆలోచనలే మన చర్యలు. అవర్ థాట్స్ బికమ్ అవర్ యాక్షన్స్. బ్యాక్ సైడ్ బాయ్స్, సి సీక్వెన్స్, స్ట్రాంగ్ డిజైర్. ఏం చెప్పండి ఫస్ట్, ఒకసారి చెప్పండి అందరూ. స్ట్రాంగ్ అంటే ఏంది, బలమైన కోరిక. స్ట్రాంగ్ డిజైర్ విల్ బికమ్ డ్రీమ్. ఏమవుతుంది, డ్రీమ్. డ్రీమ్స్ విల్ బికమ్ థాట్స్. థాట్స్ విల్ బికమ్ యాక్షన్స్. యాక్షన్స్ విల్ బికమ్ రిజల్ట్స్. అంతే కదా, మనం ఏం చేస్తే అది వస్తుంది. మనం ఏం పని చేస్తే ఫలితము అట్లే వస్తుంది. మన చర్యలను బట్టి మనకు ఫలితం వస్తుంది, మన యాక్షన్స్ని బట్టి మనకు రిజల్ట్ వస్తుంది. అంతేనా, యాక్షన్స్ లేకుండా రిజల్ట్ వస్తుందా? మనం ఎట్లా యాక్షన్ చేస్తే అట్లా రిజల్ట్ వస్తుంది. మన చర్యలు ఏముంటే దానికి తగ్గట్టుగా ఫలితం ఉంటుంది. కాబట్టి ఈ 4 చెప్పాలనుకుంటున్నాం మీకు అందరికీ ఇక్కడ. ఓకే, చెప్పండి, మళ్ళీ ఒక్కసారి చెప్పండి. ఫస్ట్ ఏం ఉండాలి, సబ్జెక్ట్స్ వెరీ ఈజీ. సబ్జెక్ట్స్ నేర్చుకోవడం చాలా ఈజీ. ఈరోజు మేము చదివే కాలంలో చాలా టఫ్ ఉండే, కానీ ఇప్పుడు చాలా ఈజీ సబ్జెక్ట్స్. ఏదైనా నేర్చుకోవచ్చు, నేర్చుకుంటున్నారు పిల్లలు. చాలామంది ఇంగ్లీష్ మాట్లాడరు అంటే చాలామంది మాట్లాడుతున్నారు. భాష నేర్చుకోవడం చాలా ఈజీ అయింది ఇప్పుడు. ఇఫ్ యూ టాక్ యూ విల్ లెర్న్. ఎట్లా నేర్చుకోవచ్చు భాష, హిందీ కానీ ఇంగ్లీష్ కానీ ఎట్లా నేర్చుకోవచ్చు, మాట్లాడితే వస్తుంది అంతే. ఇక ఏం అవసరం లేదు, నువ్వు మాట్లాడు, నీకు భాష రాకుండా అన్నాడు, మాట్లాడితే వస్తుంది అంతే. జస్ట్ యూ టేక్ ఏ ఫ్రెండ్ అండ్ స్పీక్ విత్ హిమ్, స్పీక్ విత్ హర్, యూ విల్ గెట్ ఇంగ్లీష్. హిందీ మాట్లాడు, హిందీ వస్తుంది. ఇంగ్లీష్ మాట్లాడు, ఇంగ్లీష్ వస్తుంది. నువ్వు మాట్లాడితే వచ్చేదే భాష. మాట్లాడకుండా ప్రయత్నం ఎన్ని చేసినా కూడా చాలా కష్టం. మాట్లాడకుండా నేను భాష నేర్చుకుంటా అంటే చాలా కష్టం. యూ జస్ట్ ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, స్పీక్ ఇంగ్లీష్. సో టుడే సబ్జెక్ట్ లెర్నింగ్ ఈజ్ వెరీ ఈజీ. వాట్ ఎవర్ సబ్జెక్ట్ ఇట్ మే బీ, వాట్ ఎవర్ సబ్జెక్ట్ వెరీ ఈజీ. నీకు ఉండాలి స్ట్రాంగ్ డిజైర్ ఉండాలి. స్ట్రాంగ్ డిజైర్ ఉండి తర్వాత ఏం కావాలి, డ్రీమ్స్ ఉండాలి. పిల్లలకు ఖచ్చితంగా డ్రీమ్స్ ఉండాలి. ఐ వాంట్ టు బికమ్ ఇంజనీర్, ఐ వాంట్ టు బికమ్ లెక్చరర్, ఐ వాంట్ టు బికమ్ సైంటిస్ట్, ఐ వాంట్ టు బికమ్ ఎస్ఐ, ఐ వాంట్ టు బికమ్ ఆర్మీ ఆఫీసర్, ఐ వాంట్ టు బికమ్ అనేది ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి. మైండ్లో వైబ్రేట్ కావాలి, ఎప్పుడు వైబ్రేట్ కావాలి మైండ్లో. అయితే ఏమైతే ఖచ్చితంగా డ్రీమ్ ఏమవుతుంది, థాట్స్ అయితే ఏం చేయాలి, థాట్స్ ఏమైతే ఆటోమేటిక్గా నీకు థాట్స్ ఉంటే యాక్షన్. నీకు తెలియకుండా నువ్వు బుక్ తెరుస్తావు, నీకు తెలియకుండా నువ్వు ప్రిపేర్ అవుతావు, తెలియకుండా నేర్చుకుంటావు నీకు. బికాజ్ యువర్ థాట్స్ బికమ్ యువర్ యాక్షన్స్. యువర్ యాక్షన్స్ ఉన్నాయనుకో, రిజల్ట్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది అంతే. రిజల్ట్ గురించి టెన్షనే లేదు, రిజల్ట్ వస్తూనే ఉంటుంది కదా. ఇక ఇంగ్లీష్కి వద్దాం. ఇంగ్లీష్ మార్క్స్ రావాలంటే 10/10 రావాలంటే కష్టం అని చెప్పినా కదా. చూద్దాం, మీరు చూడండి, మీరు 10/10 తెచ్చుకొని చూడండి, చూద్దాం, మీ లైఫే మారిపోతుంది. ఇంగ్లీష్లో 10/10 వచ్చినామంటే యూ విల్ బికమ్ ఆఫీసర్. ఐ ఆమ్ షూర్ యూ విల్ బికమ్ వన్ డే ఆఫీసర్. యూ ట్రై, డెఫినెట్లీ యూ కెన్ గెట్ ఇట్. సి ఇంగ్లీష్ ఫస్ట్ థింగ్, ఇంగ్లీష్ ఎగ్జామ్ ఫార్మాట్ తయారు చేసుకోవాలి. మీరు అందరు చూడండి, ఇక్కడ ఒకసారి మీకు చెప్తాను సింపుల్గా. ఫార్మాట్ తయారు చేసుకోవాలి. ఫార్మాట్ అంటే ఏంది, ఎక్కడ చూడండి, దిస్ ఈజ్ పేపర్. సపోజ్ సి క్వశ్చన్ నెంబర్ 1 to 4 ఒకటే దగ్గర రాయాలి. క్వశ్చన్ నెంబర్ 1 to 4 ఫస్ట్ బిట్.
ఫస్ట్ బిట్ మీకు తెలుసు కదా, క్వశ్చన్ నెంబర్ ఏ రీడింగ్ నుంచి వస్తుంది. ఇంపార్టెంట్ లెసన్స్ ఉన్నాయి కదా 8, ఏ రీడింగ్ నుంచి వస్తుంది 1 to 4. ఓకే, 1 to 4 రాసేటప్పుడు ఎట్లా ఉండాలి? సి 4 బాక్సులు కొట్టాలి ఇట్లా మంచిగా. సి ఇది ఒక బిట్టు. మీరు ఏడ రాస్తారు ఆన్సరు? ముందే నెంబర్ వేసి పెట్టుకోవాలి. 1 2 3 4. సపోజ్ you are very perfect in first question, second question, you don't know third question, leave it empty box, you can write later, తర్వాత రాసుకోవచ్చు. నీకు వచ్చిన క్వశ్చన్ ఆన్సర్ రాయాలి, రాంది ఏం చేయండి? వదిలేయండి. కానీ బాక్స్ అట్లే ఉండాలి ఎంటీ. నీకు తెలుస్తుంది నేను ఈ బాక్స్ అంటే నేను ఈ క్వశ్చన్ రాయలేదని తెలవాలి. 4 ఒకే చోట రాయాలి. ఫస్ట్ బిట్ ఒక్కొక్క క్వశ్చన్కి ఎన్ని మార్కులు చెప్పండి? 3 మార్క్స్. ఎన్ని చెప్పండి? 3 మార్క్స్. ఎన్ని క్వశ్చన్స్? 2 క్వశ్చన్స్. టోటల్ మార్క్స్ 12 మార్క్స్ కదా. అంటే ఎన్ని లైన్లు రాయాలి? 3 మార్క్స్ రావాలని ఇక్కడ ఎన్ని లైన్ రాసాం? 3 to 5 లైన్స్. 3 అయితే ఉండాలి మినిమం. 3 లైన్స్. 1 లైన్ రాసినాం అనుకో, యూ విల్ గెట్ ఓన్లీ 1 మార్క్. See, try. Sometime only 1 mark answer is, 1 bit answer is there, 1 sentence answer is there, you will get it. But try to write 3 to 5 sentences. Okay, this is one first bit. Very simple. ఇట్లా తయారు చేసి పెట్టుకోవాలి. క్వశ్చన్ పేపర్ చదివినాక ఏది వస్తే దానికి ఆన్సర్ రాసుకుంటూ పోవాలి మంచిగా సొంతంగా. ఓకే, నెక్స్ట్ 5 to 8. ఇంకొకటి, కాపీ కొడితే ఇంగ్లీష్లో మార్కులు రావు. అదొక డేంజర్ ఉంది. నువ్వు కాపీ కొడితే ఇంగ్లీష్లో 10/10 కాదు, నీ మార్క్స్ 8. నువ్వు కాపీ కొట్టినావనుకో, కాపీ కొట్టిన వాళ్ళకి ఎవరికి ఇంగ్లీష్లో మార్కులు రావు. నేను కాపీ కొట్టి పాస్ అవుతుంటే నువ్వు పాస్ అవుతావు అంతే. నేను కాపీ కొడుతుంటే నువ్వు ఓన్లీ పాస్ అవుతావు, నీకు స్కోరు రాదు. ఇంగ్లీష్లో రాదు. కాపీ కొట్టింది తెలిసిపోతుంది వెంబడే. సొంతంగా రాసింది తెలిసిపోతుంది. సొంతంగా రాస్తే ఎక్కువ మార్కులు, కాపీ కొడితే తక్కువ మార్కులు. సొంతంగా రాయడానికి ప్రయత్నం చేయాలి, నేర్చుకోవాలి, రాయాలి. ఓకే, సెకండ్ బిట్ చూడండి. ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయి చెప్పండి సెకండ్ బిట్లా? 4 క్వశ్చన్స్. అవునా? 4 క్వశ్చన్స్. ఎన్నికెళ్ళి వస్తాయి అవి? బి రీడింగ్, సి రీడింగ్. ఎవరి చాప్టర్ 3 లెసన్స్. మనకేముంది, ఒక చాప్టర్లో ఎన్ని లెసన్స్ ఉంటాయి? 3 లెసన్స్. దాంట్లో ఏమంటాము? ABC. సెకండ్ బిట్ ఎక్కడి నుంచి వస్తుంది మనకు? BC. సింపుల్ ఉంటాయి, కొద్దిగా సింపుల్ ఉంటాయి. ఎన్ని క్వశ్చన్స్? 4 క్వశ్చన్స్ కదా. చూడండి, 4 బాక్సెస్. వీ వాంట్ 4 బాక్సెస్. సి నౌ నెంబర్ వేసి పెట్టండి. 5 6 7 8. ఇఫ్ యూ నో రైట్ ఆన్సర్, ఇఫ్ యూ డోంట్ నో లీవ్ ఇట్ ఫర్ ఏ వైల్. కొంతవరకు మీరు ఇచ్చిపెట్టండి, తర్వాత లాస్ట్ రాతాం. కానీ ఇట్లా రాసుకుంటూ రావాలి. ఒక బిట్ ఒకదాన ఇంగ్లీష్ రాయద్దు, మార్కులు రావు. అన్ని సీక్వెన్స్గా రావాలి మనం, వెరీ సీక్వెన్స్. నెంబర్ 1 to 4, 5 to 8. క్లియర్? నెక్స్ట్ పేజ్ రావాలి. అంటే ఇది ఒకటే పేజ్ పడుతుంది, నేను 2 పేజీలు రాస్తుంటే కుదరదు. సి నెక్స్ట్ పేజ్. వీ గో టు నెక్స్ట్ పేజ్. ఏంది? 9 to 12 క్వశ్చన్స్ ఏంటి చెప్పండి? 9 to 12 క్వశ్చన్స్. 9 10 11 12 ఏం క్వశ్చన్స్ వస్తాయి? స్టడీ స్కిల్స్. వెరీ ఈజీ, వెరీ సింపుల్. See, you write like this, 9 to 12. See, 9 10 11 12. See, small line. After this bit, 2 lines. 2 lines means 1 bit is over. Yes, 2 lines means 1 bit is over. This is 9 to 12. How many marks? ఒక క్వశ్చన్కి ఎన్ని మార్కులు చెప్పండి? 4. 2 మార్క్స్. ఎన్ని? 2 మార్క్స్. టోటల్ 8 మార్క్స్. 12 మార్క్స్, 8 మార్క్స్. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్ టు యూ? సి అంతే. పేపర్ ఎంత పట్టింది? 1.5 పేజ్. 1.5 పేజ్ ఈజ్ ఎనఫ్. సి నెక్స్ట్ 13 క్వశ్చన్. 13 అంటే విచ్ క్వశ్చన్? గ్రామర్. 13 క్వశ్చన్ అంటే గ్రామర్. 13లో ఎన్ని ఉంటాయి బిట్స్? 6 బిట్స్ ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 6 బిట్స్. మనం ఎన్ని చేయాలి? 4 చేయాలి. కానీ మీరేం చేయాలి? 6 చేయాలి. ఎందుకంటే ఏదైనా రాంగ్ పోయిందనుకో, యూ విల్ గెట్ మార్క్.
So 6 bits you should write 6. Okay, see, Mali, you make 6 boxes like this. See, itla untadi arrow Roman letters. Understand? 3, 4, 5, 6. Okay, 2 pages. 2 pages. Suppose you know 2 empty, keep empty, no problem. రాదు, దానికి ఆన్సర్ రాదు నీకు. నో సూనర్ వచ్చింది, నో సూనర్ అంటే నీకు రాయనికి రాదు. డోంట్ వరీ, జస్ట్ లీవ్ ఇట్. యు రైట్ వాట్ యు నో పర్ఫెక్ట్లీ. ఓకే, ఆర్ యు క్యాచింగ్ మీ? ఫాలోయింగ్? దిస్ ఫార్మాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఇంగ్లీష్ టు గెట్ స్కోర్. ఇఫ్ యు రైట్ one bit once one place, one bit other place, you will lose marks. This is the system to write exam. Very simple. If you know question, answer you write. If you don't know, leave it sometime. Then last you can write. See, next question. What is the number? What is the number next? 14. 14 means what? We have creative writing. Major discourses, minor discourse. మీకు అందరికీ తెలుసు, కన్వర్జేషన్ తెలుగులో ఎవరు లేరు గవర్నమెంట్ స్కూల్లో, ఇంటర్వ్యూ తెలుగులో ఎవరు లేరు. ఎస్నా? 2 types ఉంటాయి మనకు. మేజర్ డిస్కోర్స్. మేజర్ డిస్కోర్స్లో గ్రూప్ ఏ, గ్రూప్ బి 2 క్వశ్చన్స్ ఉంటాయి. గ్రూప్ ఏ, గ్రూప్ బి. గ్రూప్ ఏలు ఏముంటాయి చెప్తారా? నా గ్రూప్ ఏలు ఏముంటాయి? కన్వర్జేషన్. టెక్స్ట్ బుక్లోకి వచ్చేది, టెక్స్ట్ బుక్లోకి వెళ్ళి వచ్చేదంతా గ్రూప్ ఏ. గ్రూప్ ఏ అంటే ఎక్కడి నుంచి వస్తుంది? టెక్స్ట్ బుక్. గ్రూప్ బి అంటే నో టెక్స్ట్ బుక్. టెక్స్ట్ బుక్ ఇండిపెండెంట్, బయట నుంచి అడుగుతాడు, ఈజీగా రాయొచ్చు, ఏదైనా అడుగుతాడు, సింపుల్. ఓకే, 2 క్వశ్చన్స్ వస్తాయి. 14 కాబట్టి మనం 2 పేజెస్లు రాయాలి. 10 మార్క్స్. 10 మార్క్స్. ఇఫ్ ఒక పేజ్ నేను రాసిన అంటే యూ విల్ గెట్ 5 మార్క్స్. ఇఫ్ యూ వాంట్ 10 మార్క్స్ యూ షుడ్ రైట్ 2 pages neatly. 2 pages neatly should cover conversation. Suppose 10 exchanges, 5 exchanges and 5 exchanges. Interview 10 questions, 5 questions, 5 questions. Okay, catching me? Play script sometime. Play script. Here 5, here 5. Like that. 14th question. Letter writing. Group B nunchi. Essay writing. Speech writing. Okay, you can write 2 pages. You will get 10 marks. So that you won't miss 10 by 10. Otherwise, you will get marks, but less marks. Okay, next which questions? Next question number 15. ఏమొస్తాయిరా? మైనర్ డిస్కోర్స్. ఏమేమి వస్తాయి 14th క్వశ్చన్లో చెప్పండి? డైరీ. ఫస్ట్ ఏంది? డైరీ. ఇంకా పోస్టర్ కాదు, నోటీస్. డైరీ, నోటీస్. ఇంకా ఇన్విటేషన్. ఇంకేంది? ఇన్విటేషన్. ఇన్విటేషన్, ప్రొఫైల్. Message, notice, diary. See, clear? Is it clear to you? Okay, next question. What is the last question? You should write in 1 page. You should write in 1 page. You will get 5 marks. You should complete. Otherwise, some students write off. They write here. They will get less marks. So you should follow this. Up to 16 questions. Our paper is over. Yes, na? Our paper is over. Remaining total marks 10 marks, 5 marks, 5 marks. Total 60 marks. Other 20 object. Object 20 questions, 20 marks. See, next objective paper. Objective paper, how many bits are there? You should write there only in objective paper only. 20 marks, 4 bits. How many bits? 4 bits. 2 bits from textbook, 2 bits from outside grammar, 2 bits from outside. Textbook independent. Textbook కాకుండా వస్తుంది. ఓకేనా? ఇట్లా ప్రాక్టీస్ చేస్తే మనకు, if you want to get more marks, good score, you should follow this format. You will get marks. You don't miss marks. Because examiners will see bit wise
they don't search for questions, they will have clear vision, they get some idea, impression. First impression is the best impression. They will get impression, they will give full marks. They think you are the 10 by 10 student. After seeing your paper, examiners will see, they estimate, they are all experienced. Evaluators are very experienced. They understand this candidate is 10 by 10 candidate, this student is 10 by 10 student. They will search and add marks. They will give definitely 90 to 100% like that. Okay, see, so this format is very, very important. I hope your teachers clearly explain. Our teachers in government schools, for all 10th class students, they take more care, they explain and each and every bit. So it is very easy to pass 10th class. At the same time, it is very difficult to get above 9 points. It is not easy. By preparing 10th class, by preparing SSC exams, we get many things, we experience many things. మనకు చాలా అనుభవం వస్తుంది. పిల్లలు మొత్తం లైఫ్ అంతా కూడా ప్లాన్ చేసుకుంటారు. ఎస్ఎస్సి ఎగ్జామ్ నుంచి ఏం చేస్తుంటారు, మీరు ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ మంచిగా ప్రిపేర్ అయ్యి స్కోర్ వచ్చింది అనుకోండి, తర్వాత మీకు ఏ గ్రూప్ చేయాలి, డిగ్రీ ఏం చేయాలి, ఎలా చదవాలి, ఎగ్జామ్స్కి ఎట్లా ప్రిపేర్ కావాలి, ఎంట్రన్స్కి ఎట్లా ప్రిపేర్ కావాలి, అన్ని అంశాలు యూ కెన్ ప్లాన్ యువర్ సెల్ఫ్. మీరే స్వతంత్రంగా ప్లాన్ చేసుకుంటారు. కాబట్టి ఈ ఏజ్లో, ఈ 16 years ఏజ్లో, 15 years ఏజ్లో మీరు యూ షుడ్ ఫాలో 100% యువర్ టీచర్స్. మీ టీచర్స్ ఏం చెప్తుంది 100% ఫాలో కావాలి. ఫర్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ యూ షుడ్ ఫాలో యువర్ టీచర్స్ 100 బ్లైండ్లీ. యూ ఫాలో యువర్ టీచర్స్. గుడ్డిగా ఏం చెప్తుంది ఫాలో కండి, ఖచ్చితంగా మీకు 10 by 10 వస్తుంది. ఆ 10 by 10 రాకుండా 9.2, 9 points, 9.5, 9.7 ఆల్ గుడ్ స్కోర్స్. 9 above is everything is good. 9 above points are very good because you understand how to plan your career, you understand how to plan your future, you understand how to write entrance examinations. That is very, very important thing. మనందరికి కావాల్సింది గవర్నమెంట్ స్కూల్లో మన పిల్లలు చాలా 10th తర్వాత వాళ్ళు ప్లాన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. వాళ్ళని గవర్నమెంట్ పిల్లలు పనిచేస్తున్నప్పుడు నాకు ఎందుకు అనిపించి చెప్పాను పిల్లలందరికీ, అరే నర్స్ ట్రైనింగ్ చేయాలరా, నర్స్ ట్రైనింగ్ చేస్తే కేరళ నుంచి అందరు నర్సులు వస్తున్నారు కదా, కేరళ నుంచి హైదరాబాద్ ఏ హాస్పిటల్కి పోయినా కూడా ఎవరుంటారు నర్సులు? అందరూ కేరళ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చదివింటారు? నర్స్ కోర్స్ చేయాలంటే ఏం చేయాలి? ఇంటర్ చేయాలి, బీఎస్సీ నర్సింగ్ చేయాలి. ఏం చేయాలి? బీఎస్సీ నర్సింగ్. ఇప్పుడు ఏంది, నర్సులకేమో జీతం ఎక్కువ, డాక్టర్లకు జీతం తక్కువ. ప్రజెంట్ పొజిషన్లు ఎందుకు? నర్సెస్ తక్కువ ఉన్నారు, డాక్టర్స్ ఎక్కువ ఉన్నారు. నర్స్ ట్రైనింగ్ చేయాలంటే ఎంత ఈజీ, ఇంటర్మీడియట్. మనకేముంది? బీసీ రెసిడెన్షియల్, ఎస్సీ రెసిడెన్షియల్, ఎస్టీ రెసిడెన్షియల్, మైనారిటీ రెసిడెన్షియల్. డైరెక్ట్ రెసిడెన్షియల్ కాలేజ్, ఫ్రమ్ హోమ్ టు డైరెక్ట్ రెసిడెన్షియల్ కాలేజ్. రెసిడెన్షియల్ కాలేజ్ టు నర్సింగ్ కాలేజెస్. తెలంగాణ గవర్నమెంట్ హ్యాస్ స్టార్టెడ్ మెనీ నర్సింగ్ కాలేజెస్. కాబట్టి అమ్మాయిలందరికీ ఎంత లక్కీ అంటే, మనం ఎప్పుడైతే నర్సింగ్ చేసినాం అనుకోండి, అప్పుడు మనకు ఖచ్చితంగా యూ కెన్ గో అబ్రాడ్ ఆల్సో. విదేశం పోనీకి అవకాశం ఉంది. నిన్న మొన్న రీసెంట్గా పేపర్లో చదివిన, జర్మనీ వాళ్ళు ఇండియన్ నర్సెస్ కావాలి, పాస్పోర్ట్ ఫ్రీ. జర్మనీలో షార్టేజ్ ఆఫ్ నర్సెస్, జపాన్ షార్టేజ్ ఆఫ్ నర్సెస్. యూ కెన్ గో ఎనీ కంట్రీ. అమెరికా డిమాండ్స్ ఇండియన్ నర్సెస్. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వద్దంటుంది, ఏం కావాలంటుంది? నర్సులుగా. చాలా ఈజీ టు బికమ్ ఏ నర్స్ బికాస్ ఇంటర్మీడియట్, బిఎస్సి నర్సింగ్. See, we can plan for like that. You can plan your future. When you prepare 10th very well, SSC exams very well, every subject you plan for 10 by 10. If you plan for every subject some time every day, if you plan for every day, you for one today mathematics from 6 to 7 I prepare, and physical science I prepare 5 to 6 like that. If you plan yourself for SSC for all the subject, if you follow your teachers for all subject,
you understand how to plan your future also. Yes na? మనకు ఉన్నటువంటి పరిస్థితులు ఏంది ఊర్లలో, మా అమ్మాయికి పెళ్లి చేద్దాము, మా అమ్మాయికి మంచి సంబంధం వచ్చింది, లేకపోతే పక్కన పెళ్ళిళ్ళు అవుతున్నాయి అని చాలా మందిని ఆపేయడం చూస్తారు. బాయ్స్ అయితే జేసీబీ డ్రైవర్ అయిదాము, జీప్ మీద తోలుకుపోదాము, లేకపోతే పార్ట్ టైం జాబు రెడీ. దే విల్ గివ్ 1000 రూపీస్ ఫస్ట్ అడ్వాన్స్ ఇస్తారు బాయ్స్. 10th క్లాస్ బాయ్ ఎందుకు రా స్కూల్కి రాలి అంటే జేసీబీ ఎంబడి పోయినా సార్ అని. ఎందుకు రా జేసీబీ ఎంబడి పోయినా అంటే 1000 ఇచ్చిండు సార్, ముందే 1000 ఇచ్చిపోతుంది. ఎందుకు వీ గెట్ ఇన్కమ్. ఊర్లలో ఇప్పుడు చాలా ఇన్కమ్ ఉంది. అమ్మాయి ఫర్ ఎగ్జాంపుల్ బర్త్డే కొడితే వారం రోజుల్లో చాలా డబ్బులు సంపాదించవచ్చు. వీ హ్యావ్ మెనీ అబ్స్ట్రక్షన్స్, చాలా ఆటంకాలు ఉన్నాయి మనకు. కాబట్టి ఫ్రమ్ స్కూల్ టు కాలేజ్, రెసిడెన్షియల్ కాలేజ్, వీ షుడ్ ప్లాన్ ఫర్ రెసిడెన్షియల్ కాలేజ్, వీ షుడ్ ప్లాన్ ఫర్ ప్రొఫెషనల్ కోర్స్. అదంతా ఎక్కడి నుంచి వస్తుంది మనకు? 10th క్లాస్ ప్రిపరేషన్. వీ గెట్ ఫ్రమ్ 10th క్లాస్ ప్రిపరేషన్. You understand how to plan, you understand how to think. That is very important. Thought process is very important. Many of the students today are going fast, improving very well. చాలా మంది పల్లెటూరులో ఎవరైతే మంచిగా చదువుతున్నారో ఆ పిల్లలు మంచి భవిష్యత్తు ముందుకు వెళ్ళిపోతున్నారు. గవర్నమెంట్ స్కూళ్ళలో 10% స్టూడెంట్స్ చాలా టాప్కి వెళ్ళిపోతున్నారు. దే అండర్స్టాండ్ దిస్ SSC ప్రిపరేషన్ విల్ హెల్ప్ యూ. When you are preparing your SSC, it helps you how to plan your future, how to plan your study, so that definitely we can go forward. I hope all children today are preparing very well for SSC examinations. Okay? All the best. అర్థమైందా ఏమన్నా? అర్థమైందా ఇంగ్లీషు? చూస్తా కల్వకుర్తి మండలంలో ఎన్ని 10/10 వచ్చినాయి గవర్నమెంట్ స్కూల్లో. నేను వచ్చిన ఈరోజు తెలకపల్లి మండలం నుంచి కల్వకుర్తి మండలంకి వచ్చిన. ఫస్ట్ పేపర్లో రిజల్ట్ చూస్తా. కల్వకుర్తి మండలంలో ప్రభుత్వ పాఠశాలలో ఎన్ని 10/10 వస్తే ఇంగ్లీష్ వచ్చినట్టే లెక్క, అంతే కదా? అది కాకుండా ఇంగ్లీష్లో ఎన్ని ఎక్కువ వచ్చినాయి చూద్దాం, ఏమైనా వస్తాయా? అది కూడా ఇంపార్టెంట్ అని చెప్పినా కదా. నిజంగా నువ్వు ఇంగ్లీష్లో 10/10 వస్తే ఏమవుతావు? యూ విల్ బికమ్ ఆఫీసర్. ఏదో ఒక ఆఫీసర్ అవుతావు అని చెప్తున్నాను నేను. You will become officer, you will have very good future. All the best, and thank you. I personally thank you to the organizers because of Vande Mataram Foundation. Actually, I was very curious to attend this program. Thank you very much for inviting me for this program. Thank you, sir.